దీపావళి వెలుగులు ముగిశాక ఆ వెలుగు మన హృదయంలో వెలిగించే సమయం వస్తుంది. అదే కార్తీక మాసం. ఈ మాసం అంటే భక్తికి, శాంతికి, మోక్షానికి ద్వారం. శివుడు, విష్ణువు ఇద్దరికీ అతి ప్రియమైన కాలమిది. కానీ మీకు తెలుసా, ఈ ఒక్క నెలలో పాటించాల్సిన కొన్ని నియమాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. అవి పాటిస్తే శివానుగ్రహం కలుగుతుంది. మొదటి నియమం నదీ స్నానం. కార్తీక మాసంలో ఉదయం సూర్యోదయానికి ముందు నదిలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఇది కేవలం శరీర శుభ్రత కాదు, ఆత్మశుద్ధి కూడా. పురాణాలు చెబుతున్నాయి, నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం చేస్తే పాపాలు కరిగిపోతాయని, ఆరోగ్యం, దీర్ఘాయుష్యు లభిస్తుందని నమ్మకం. ఎవరైతే నదీ స్నానం చేసి శివారాధన చేస్తారో వారిని శివుడు తన ఆశీర్వాదంతో కాపాడుతాట. రెండవ నియమం దీపారాధన. దీపం అంటే కేవలం వెలుగు కాదు, అది జ్ఞానానికి, సంపదకు, లక్ష్మీదేవి కృపకు సూచిక. అంధకారం అంటే దారిద్ర్యం, కాంతి అంటే లక్ష్మీ ప్రసాదమని మన పెద్దలు చెబుతారు. అందుకే ఈ కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం దీపం వెలిగించాలి. తులసి కోట దగ్గర, రావి చెట్టు కింద లేదా ఆలయంలో దీపం వెలిగిస్తే పుణ్యం రెట్టింపవుతుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే శివుడు ఏడాది మొత్తం మీ కుటుంబంపై తన దీవెనలు కురిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక మూడవ నియమం ఉపవాసం. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు, మనస్సును నియంత్రించడం, దైవంలో లీనమవడం. కార్తీక సోమవారాలు, ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఆచరించడం అత్యంత పవిత్రం. అలా భక్తితో ఉన్నవారికి శివుడి అనుగ్రహం తప్పదు. మనసు నిర్మలంగా ఉంటుంది, జీవితం శాంతిమయం అవుతుంది, చివరకు మోక్షం దిశగా పయనిస్తుంది. ఇక నాలుగో నియమం దానం చేయడం. ఈ మాసంలో దానం చేస్తే పుణ్యం వస్తుందని నమ్మకం. నవధాన్య దానం, వస్త్రదానం, దీపదానం, గోదానం. ఏ దానం చేసినా 1,000,000 రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు. దానం అనేది కేవలం ఇవ్వడం కాదు, మన మనస్సును విప్పి ప్రేమ పంచడం. అదే నిజమైన కార్తీక భక్తి. భక్తి అనేది ఆచారాల కంటే గొప్పది. అనారోగ్యం, పరిస్థితులు అనుకూలం కాకపోయినా భక్తి హృదయంలో ఉంటే చాలు. ఒక చిన్న దీపం కూడా మోక్షానికి మార్గాన్ని చూపుతుంది. కార్తీక మాసం మనకు నేర్పేది ఇదే, శుద్ధమైన మనస్సుతో దేవుణ్ణి ఆరాధించడం. ఈ కార్తీక మాసంలో మీరు కూడా స్నానం చేయండి, దీపం వెలిగించండి, ఉపవాసాన్ని ఆచరించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.